కొంతమంది హస్బెండ్స్ ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు మా వైఫ్‌తో నేను చెక్ చేస్తాను అని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ దాన్ని కంప్లీట్‌గా నెగెటివ్‌గా మార్చేస్తారు. అసలు మా వాడి పప్పులేమి ఉడకవండి. మొత్తం మేడం గారిదే. మేడంకి తెలియకుండా వీడు ఏ పని చేయడు. ప్రతీదీ డెసిషన్ తీసుకునేది తనే అని లేనిపోని మాటలేవో క్రియేట్ చేసి చెప్తారు. కానీ ఆ భర్త అనుకుంటుందేంటంటే, నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో నా భాగస్వామిని కూడా నేను ఇన్వాల్వ్ చేయాలి అని. మేమిద్దరం కలిసి డెసిషన్ తీసుకుంటే అది మా ఫ్యూచర్‌కి బాగుంటుంది అని. కానీ ఇప్పుడున్న సొసైటీలో కొంతమంది వ్యక్తుల వల్ల ఇలాంటి మాటలు విన్న భర్తలు తమ భార్యలకి విషయాలను చెప్పడం తగ్గిచ్చేస్తున్నారు. నేను నా భార్యను కూడా ఈ డెసిషన్‌లోకి తీసుకువస్తే చూసే వాళ్ళకి నేను లోకువైపోతానేమో అని భయపడిపోయి భార్యలకు తెలియకుండా సీక్రెట్‌గానే డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఏదో ఒకరోజు ఆ భార్యకి తీసుకున్న డెసిషన్ గురించి తెలిసిపోతుంది. అప్పుడు ఇంకేముంది ఇద్దరి మధ్యలో గొడవలు. నాకెందుకు చెప్పలేదు? అంటే నేను దీంట్లో సపోర్ట్ చేయనా? నేను దీన్ని వ్యతిరేకిస్తానా? అని అనవసరమైన మాటలతో వారి మధ్యలో గొడవలు పెరిగిపోయి దూరం పెరిగిపోతుంది. కాబట్టి ఏ నిర్ణయమైనా కూడా భార్య, భర్త ఇద్దరూ కలిసి తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి మీ మధ్యలో నిర్ణయాలు ఒంటరిగా తీసుకోకుండా ఉండండి.